స్వాతి మదన్ ని ప్రేమిస్తున్న విషయం రేఖకి తెలిసిపోతుంది. అసలేం జరిగిందో ఈ వీడియోలో చూడండి. మదన్ బయటికి వెళ్తూ ఉంటే స్వాతి అడ్డుగా వెళ్తుంది. తన మనసులో ఉన్న ప్రేమను బయట పెడుతుంది. బావా, నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చాలా ఎమోషనల్ అయి చెబుతూ ఉంటుంది. అయితే మదన్ మాత్రం సారీ స్వాతి, నేనెవరిని ప్రేమించాలి అనుకోవట్లేదు. మా అమ్మ ఏది చెబితే అదే చేస్తాను అంటాడు. మా అమ్మ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటానని స్వాతిలో రిజెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. అదంతా ఇందు చూస్తుంది. ఇక స్వాతి బాధపడుతూ ఉంటే ఇందు వెళ్తుంది. ఏడుస్తూ ఇందుని స్వాతి కౌగిలించుకుంటుంది. మదన్ నా ప్రేమను రిజెక్ట్ చేశాడు అని చెప్తుంది. తను నాకు కావాలి అంటుంది స్వాతి. వాళ్ళ మాటలు విన్న ఇందు తను వాళ్ళమ్మ చెప్పింది చేస్తానన్నాడు గాని నువ్వంటే ఇష్టం లేదని అనలేదుగా. వాళ్ళమ్మ గురించి నీ మీద ఉన్న ఇష్టాన్ని మనసులోనే దాచుకున్నాడేమో. వాళ్ళమ్మ నిన్నే పెళ్లి చేసుకోమని చెబుతుందేమో. నీకు మదన్తో పెళ్లి చేయించే బాధ్యత నాది అని స్వాతికి మాట ఇస్తుంది ఇందు. అయితే అదంతా రేఖ వింటుంది. ఓహో, నువ్వు నా కొడుకుని ప్రేమిస్తున్నావా? మీ అమ్మేమో నా కొడుకుని అల్లుని చేసుకుందాం అనుకుంటుంది. బాగుంది, మీ సంగతి చెప్తానని రేఖ అనుకుంటూ ఉంటుంది.